నమస్కారం వందే మాతరం మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో కీలక భేటీ. ఆరు గ్యారంటీల ఫైల్ ఏమైంది? సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం, పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్. డ్రగ్ టెస్ట్ కు రేవంత్ రెడ్డి రెడీ, బీఆర్ఎస్ కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్. కరీంనగర్ సిపి జల్సాలు ఎక్కువయ్యాయి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవునున్న ఆయన ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే గత పర్యటనలో హోంమంత్రి అమిత్ షా వంటి కీలక నేతలను కలిసిన రాష్ట్ర భద్రత, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపుపై చర్చించిన సీఎం తాజా పర్యటనలో మరికొన్ని శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి పనుల విషయంలో వినతులు సమర్పించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సన్నద్ధత, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు వాటి అమలు తీరుపై ఆయన ఘాటు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై తొలి సంతకం చేశారని, మరి ఆ ఫైల్ ఇప్పుడు ఎక్కడుందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఆ ఫైల్ ఏమైంది? ఇటీవల ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏమైనా కాలిపోయిందా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. తొలి సంతకం చేసిన ఫైల్ అదృశ్యం కావడంపై సమగ్ర విచారణ జరిపించాలని, దీనికోసం ఒక సిట్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తొలి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ తన ప్రసంగంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పడం పచ్చి అబద్దమని, ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా చట్టబద్ధత లేదని ఆయన మండిపడ్డారు. సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టిందని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడ హాజరై ఉన్నారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండడం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీస్ జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సోమభరత్ కుమార్ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన తరుణంలో సొంత పార్టీ కూడా రోహిత్ రెడ్డిపై చర్యలకు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వస్తున్నట్టుగా
సైడ్ ముంగటేం భూమి మీరు అడ్డం ఉంటే రాష్ట్రంలో బిస్కెట్లు చాక్లెట్ల గంజాయి కొకైన్ దొరుకుతోందని 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారని ఇంతకన్నా సిగ్గుచేటుందా అని నిలదీశారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడిన ఆయన డ్రగ్ టెస్టుకు సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్ కూడా ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తమని, మీరు ముందుకొస్తే నేను ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకుని ఈ సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి బీ ఫామ్లు ఇచ్చిందో వారందరినీ డ్రగ్ టెస్ట్ కు తీసుకొస్తామని, అలాగే బీఆర్ఎస్ కూడా పార్టీ బీ ఫామ్స్ ఎవరెవరికి ఇచ్చిందో వారందరినీ టెస్టులకు తీసుకురావాలన్నారు. ఫామ్ హౌస్ లో పట్టుబడింది మీ నాయకుడు కదా, అలాంటి వారికి వత్తాసు పలకొద్దని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవాడున్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 10 ఏళ్లలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ తెలంగాణను సిగ్గుతో తలవించుకునే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకొచ్చిందని అన్నారు. మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం 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 మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కకృతి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటం విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పకడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్ మద్యము గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? ఏం మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం కేవలం ఆర్భాటానికి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అధికారులకు దిశానిర్దేశం చేసే విధులు కూడా లేవని వివేకానంద్ విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికే అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఫోటోలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రజలు తమ సొంత డబ్బులతో కట్టుకున్న ఇళ్లకు కాంగ్రెస్
ఎమ్మెల్యేలు వెళ్లి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఇది సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. నేడు కూడా ఢిల్లీకి మూటలు పంపేందుకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలన విఫలమైందని, మిత్రపక్షమైన సిపిఐ కూడా అర్థమైందని, స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పార్టీ మనుగడపై ఆందోళనలో ఉన్నారని కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. మరి 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసినటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇది ఊర్లలో గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందిరా మిల్ల పేరు పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ అయ్యడానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళ ఎంబడి ఉండలేమని చెప్పిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ దారిని. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహారశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయనకు జలసాలు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ లో సిపి సతీమణి ఆమె 5 మిత్రులతో కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. AK-47 పిస్టల్స్ తో సుమారు 160 బుల్లెట్లను ప్రైవేట్ వ్యక్తులు ఎలా వాడతారని ఆయన ప్రశ్నించారు. బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ తగిలిందని, కానీ ఆమె రాయి తగిలిందని భావించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను నేను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. మరి ఇప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని కామెంట్ చేశారు. వికాస్ అగర్వాల్ అనే అధికారి ప్రైవేట్ వ్యక్తికి ఇన్నో వాహనం ఇచ్చి పంపారని, ఇలా కొందరు అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని విమర్శించారు. సిపి నన్ను బెదిరించలేడని, తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటే మాకు లక్షల మంది కార్యకర్తలు సమాచారం ఇస్తారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి మరి వారి 6 దోస్తులు జలసాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో
వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6. వీళ్ళు ఏం చేస్తారు? AK-47 వెపన్తోని 10 రౌండ్ల, ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తోని ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, రౌండ్ 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇలా బుల్లెట్లు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో ఓ సైకో సృష్టించిన బీభత్సం స్థానికులను హడరెత్తించింది. ఏకంగా పోలీస్ జీపుని దొంగిలించి ఆ వాహనంతో జనంపైకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా పోలీస్ జీపును దొంగిలించి స్టార్ట్ చేశాడు. కళ్లు మూసి తెరిచేలోపు ఆ జీపుతో రోడ్డుపై ఉన్న వారిపైకి అతివేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒక ఆటోతో పాటు మరో 3 వాహనాలను ఈ సైకో బలంగా ఢీకొట్టాడు. ఈ దారుణ ఘటనలో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని వెంబడించారు. పోలీసులను చూసి భయపడిన ఆ వ్యక్తి వాహనాన్ని వదిలేసి సమీపంలోని చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనతో గంగవరం ప్రజలు ఒక్కసారిగా భీతిల్లారు. దొరికినాడు కదా. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ భారీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నలుమూల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. గత రాత్రి గ్రాండ్ రిజ్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన 13 మంది వైసీపీ శ్రేణులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెడుతున్నారని భూమన అభినయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఆందోళన నేపథ్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులు అంబేద్కర్ విగ్రహం వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిరసనలు ఉధృతం కావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగలు వారి వద్ద ఉన్న ₹1 నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. బహదూర్పురకు చెందిన ఎండీ ఖస్రు, ఎండీ అజీముద్దీన్ అనే ఇద్దరు ఏసీ మెకానిక్లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జీడిమట్లకు బయలుదేరారు. వారు గోల్డ్ డ్రాప్ ఆయిల్ కార్టన్ బాక్సులో కోటి నగదును తరలిస్తున్నారు. రాత్రి సుమారు 9:40 సమయంలో కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 837 వద్దకు రాగానే 2 మోటార్ సైకిల్పై వచ్చిన 4 గుర్తు తెలియని వ్యక్తులు వారిని అటగించారు. వెంటనే వారి కళ్ళల్లో కారపొడి చల్లి దాడికి పాల్పడ్డారు. బాధితులు తేరుకున్న లేపే వారి వద్ద ఉన్న నగదు బాక్సును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో బాధితులకు కంటి సమస్యలు తప్ప తీవ్ర గాయాలు కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దోపిడీ వెనుక హవాలా లావాదేవీలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ రూమ్లో ఉన్నావా? లాక్కుంటూ 42 తర్వాత చూడు ఒకసారి. 9:42 తర్వాత చూడు. 2 బండ్లు వచ్చాయి. ఒక బండి మీద ఒక్కడే ఉంటుంది. అదే ఏసీపీ ఆఫీస్. ఈ బండి కూడా ఏసీపీ ఆఫీస్ చూడు. లాక్ వేసుకున్నట్టు ఒక్కడే ఉన్నట్టు. సిద్దిపేట జిల్లాలో నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వడగండ్ల వాన కురిసింది. ముఖ్యంగా అక్బర్పేట్, భూంపల్లి మండలంలోని యనగుర్తి, బొప్పాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మామిడి మరియు ఇతర వాణిజ్య పంటలు వడగండ్ల దెబ్బకు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొస్తుందనుకున్న పంట కళ్ల ముందే నేలపాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేశామని, ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి అంతా కోల్పోయామని యనగుర్తి గ్రామ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దెబ్బతిన్న పంటలను సర్వే చేయించి తమను ఆదుకోవాలని బొప్పాపూర్ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 15 రోజులకు పైగా ఈ 3 దేశాలు తలపడుతున్నాయి. ఇజ్రాయెల్ అలాగే అమెరికా రెండూ కలిసి యుద్ధం చేసినప్పటికీ ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఖమేనీని పోగొట్టుకున్న ఇరాన్ రెట్టింపు ఉత్సాహంతో దూసుకొస్తోంది. అయితే ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు ఇరాన్ ప్రచారం చేసింది. తమ దాడుల నేపథ్యంలో ఇప్పటికే మరణించారని పేర్కొంది. ఇరాన్ ప్రచారం చేసిన నేపథ్యంలో అందరూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెంది ఉంటారని అనుకున్నారు. అయితే ఆ వార్తలు ఖండిస్తూ ఇటీవల కాఫీ తాగుతున్న వీడియోను నెతన్యాహు స్వయంగా రిలీజ్ చేశారు. కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటర్ వీడియో కావచ్చని గ్రోక్ పేర్కొంది. దీంతో తాజాగా మరో వీడియోను కూడా షేర్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. జెరూసలేం ప్రాంతంలో స్థానికులతో ముచ్చటిస్తూ ఈ వీడియోలో కనిపించారు నెతన్యాహు. అయితే ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ వీడియోలో నెతన్యాహు వేలికి ఉంగరం ఓసారి ఉన్నట్లు మరొకసారి లేనట్లు కనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు నేడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పెరిగిన ధరలు వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిం బంగారం 10 గ్రాముల ధరపై 1200 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం 1,58,620 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,100 రూపాయలు పెరిగి 1,45,400కు చేరింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా 4,000 పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో 2,80,000 పలుకుతోంది. కాగా అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇతర భౌగోళిక రాజకీయ కారణాల వల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.